ఇంకొకటి కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా, ఈరోజు చాలా మంది ముందుకు వచ్చారు. ఆ పేర్లు కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం. కొంతమంది 1 crore అని, 50 లక్షలని, 10 లక్షలు, 20 లక్షలు ఇస్తున్నారు. ఈ సీఎం రిలీఫ్ కింద ప్రత్యేకంగా విజయవాడలో వచ్చినటువంటి వరదల పైన, ఈ నగరంలో జరిగినటువంటి డ్యామేజ్ పైన అందరినీ సహకరించమని కోరాం. చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు. నేను ఒకటే అందరినీ కోరుతున్నా, ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్ళు కూడా ఆ స్ఫూర్తి రావాలి. మనతో ఉండేవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో మన బాధ్యతగా మనం అందరం కూడా సహకరించే పరిస్థితి రావాలి. అందరూ ఏ విధంగా మీకు తోచిన విధంగా వాళ్ళను కూడా ఆదుకోవడానికి ముందుకు రండి. అదే మరిగా కొండే బాధితులు కోరుతున్నా, మీరు కూడా తొందరపడాల్సిన పని లేదు. అందరికీ న్యాయం చేస్తాం. ఇప్పటికే మీరు చూశారు, 3వ రోజు చరిత్రలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడు రాలేదు. కానీ ఆ విపత్తును ఆదుకోవడం కూడా ఎంత సమర్థవంతంగా చేసామో మీరు చూశారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు చూస్తే ఒక 4:30-5 గంటలు ప్రొక్లైన్లో వెళ్ళానంటే నాకు వాస్తవ పరిస్థితులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పోవాలంటే వేరే మార్గం లేదు. నేను హెలికాప్టర్లు వెళ్ళొచ్చు, కానీ హెలికాప్టర్లు వెళితే పైన చూసేదానికి అవకాశం ఉంటుంది. డెప్త్కి పోలేం. డెప్త్కి పోవాలంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే తప్ప సాధ్యం కాదు. అందుకని రోడ్డు మీద వచ్చి నేను చూశాను. రిమోట్ ఏరియాస్కి ఎవ్వరూ పోలేని ప్లేసెస్ కూడా వెళ్ళాను ఈరోజు. అవన్నీ కూడా స్టడీ చేశాను. ఆ విషయాలని మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను. మా వాళ్ళు కూడా చాలా వరకు ఆల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం గ్యారప్ అయ్యారు. రేపు ఎల్లుండో మీకు చాలా వరకు నార్మల్స్ తేవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం, తీసుకొస్తాం. థ్యాంక్ యూ. అవి కూడా పెట్టాం, డిజిటల్ పేమెంట్ పెట్టాం, క్యూఆర్ కోడ్ ఇచ్చాం. అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఎప్పటికప్పుడు మీడియాకి ఇస్తున్నాం, పేపర్లో ఇస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తాం. అదే మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పెడుతున్నాం. ఇప్పుడే మీ అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా పెట్టి అందరికి కూడా ఇది మీకు కూడా షేర్ చేస్తాం, మీడియా కూడా షేర్ చేస్తున్నాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇచ్చారా? అది లేదు, రియల్ గా అది లేదు. చేశారా? ఓకే, అక్కడ కూడా ఇచ్చారు. ఓకే, గుడ్. నాకైతే ఐడియా లేదు, వాళ్ళు చేశారు. అందుకే బుడమేరుని సెట్ చేస్తున్నాం. ఇంకా ఆ పరిస్థితి రాకూడదు. ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలో అన్ని ప్రికాషన్స్ ఆన్ వార్ ఫుటింగ్ తీసుకుంటున్నా. గేట్లు మూసేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కాదు. ఆ సైడు ఈ సైడు దాని మీద ఆ బ్రీచ్ ఉంది. ముందు ఆ బ్రీచ్ క్లోజ్ కావాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రీచ్ పడింది. ఇప్పుడు కూడా బుకాయిస్తున్నారు. బుకాయింపులొద్దు. నేను వచ్చి 80 రోజులైంది. 80 రోజుల్లో మా వాళ్ళు దాన్ని డయాగ్నోస్ చేయలేకపోయారు. రెండోది, అన్ఎక్స్పెక్టెడ్గా హెవీ రెయిన్స్ వచ్చాయి. మీ మానవ ఫెయిల్యూర్. రెండో పక్కన ఇది ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో మా మీద నెడుతుందని. ఎవరి మీద నెట్టక్కర్లా. మీరు చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రాన్ని వెంటాడుతూ ఉంది. ప్రజలకు అన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇది ఒకటే కాదు, అడుగడుగున అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది. ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని. అందుకని ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ డిఫంక్ట్ కావడం, డిపార్ట్మెంట్స్ అన్ని పనిచేయకుండా పోవడం, ఇంకొక పక్క తప్పుడు పనులు చేయడం, ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ బురజల్లే కార్యక్రమం చేయడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ క్షమించే పరిస్థితి ఉండదు. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు. నేను చాలా పార్టీలు చూశాను 45 సంవత్సరాల్లో. ఏ పార్టీ ఇలాంటి పార్టీ ఉండదు. ఒక రౌడీలను పెట్టుకొని, గూండాలను పెట్టుకొని రాజకీయ పార్టీ నడపాలి,
నేరాలు ఘోరాలు చేయాలంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను నిన్న ఈరోజు ఎప్పుడు చూస్తున్నాను, ఇంకా బుకాయిస్తున్నారు. బుకాయింపులు మానండి, వాస్తవాలకు రండి. థ్యాంక్ యూ.